కడప అల్మాస్పేట అల్లర్లు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొదట రెండు వర్గాల మధ్య గొడవలా కనిపించినా అంతకు మించి ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందన్న వాదనలకు బలం చేకూరుతుంది. రాజకీయంగానూ ఈ ఘటన హీట్ పెంచింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది. ఈ కేసు దర్యాప్తు ఫాలోఅప్ ను మా ప్రతినిధి శ్యామ్ కడప నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యూ. కడప నగరంలోని అల్మాస్పేట కూడలిలో ఈ నెల 9వ తేదీన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దానికి ప్రధానమైన కారణం తాము చెప్పిన పేరునే అల్మాస్పేట కూడలికి పెట్టాలని చెప్పి ఒక వర్గము, కాదు మరో పేరు పెట్టాలని చెప్పి మరో వర్గం. ఈ రెండు వర్గాల మధ్య ఈ విధంగా ఘర్షణ తలెత్తింది. దీంతో ఒక్కసారిగా అటువైపు నుంచి కొంతమంది, ఇటువైపు నుంచి కొంతమంది, మరి కొద్దిసేపటికే వందల సంఖ్యలో రెండు వర్గాలు గుమికూడడము, ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడము, రాళ్ల దాడులు చేసుకోవడము జరిగింది. అయితే దీని వెనక ఇది సాధారణంగా మామూలుగా రెండు వర్గాల మధ్య ఘర్షణగా కనిపించినా కూడా ఆ తర్వాత దర్యాప్తులో చాలా విషయాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తులో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటపడ్డాయి. దీని వెనక ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ కుట్ర పన్నిందని చెప్పి దీని మీద పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ అనుమానాలకు సంబంధించి అంటే వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం, గతంలో మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన అంజాద్ బాషా అనుచరులు దాదాపు చాలామంది ఇందులో ఉన్నారని చెప్పి గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారినే కాదు మరో వర్గం వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వైసీపీ హస్తం ఉందని చెప్పి, దీని వెనక ఖచ్చితంగా వైసీపీ హస్తమే ఉందని చెప్పి విచారణలో బయటపడింది. అయితే తాజాగా మరోసారి దీని వెనక ఇది ఫెయిల్యూర్ అయ్యి, దీన్ని నివారించడంలో, దీన్ని గుర్తించడంలో ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాము అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ దర్యాప్తులో ప్రధానంగా ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. అల్మాస్పేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఈ 2 టౌన్ సిఐకి 4 రోజుల ముందుగానే ఈ గొడవ జరగకముందు 4 రోజుల ముందుగానే సమాచారం వచ్చింది. ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున దీనికి కుట్ర పన్నుతున్నారని చెప్పి సమాచారం వచ్చినా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ సమాచారాన్ని చేరవేశాయి. ఇంటెలిజెన్స్తో పాటు కింది స్థాయి పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుళ్ళు కూడా ఈ విషయాన్ని సిఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సిఐ ఈ విషయాన్ని లెక్క చేయలేదు. లెక్క చేయకపోవడంతో ఆ రోజు ఉదయం అటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది మాత్రమే వచ్చారు. అప్పుడు కూడా ఈ నిరసనకారులని చెదరగొట్టడంలో వైఫల్యం చెందారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పెద్ద ఎత్తున జనం గుమికూడారు. అయితే జనం గుమికూడము, ఆ తర్వాత రాళ్ల దాడి చేసుకోవడము, ఒక సిఐ తలకు గాయాలు కావడము, అటువైపు ఇటువైపు పౌరులకు కూడా గాయాలు కావడం, ఇదంతా కూడా చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది, చాలా పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరించింది. అయితే ఈ సిఐ ప్రసాదరావు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఆయన మీద నిన్న బదిలీ వేటు వేశారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ సిఐ ఎందుకు ఈ విధంగా చేశారు, ఆయనకు తెలిసినా కూడా ఎందుకు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సిఐ ప్రసాదరావుని కడప నుంచి పులివెందుల ట్రాఫిక్ సిఐగా ఆయన బదిలీ చేశారు. పులివెందుల ట్రాఫిక్ సిఐ శ్రీనాథ్ని ఇక్కడికి కడప 2 టౌన్కి బదిలీ చేశారు. మొత్తానికైతే ఇది పోలీసుల వైఫల్యంగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కడప నగరపాలక సంస్థ కమిషనర్ మీద కూడా వేటు వేశారు. ఆయన కూడా దీన్ని తప్పుదోవ పట్టించడంలో, అల్మాస్పేట సర్కిల్కు పేరు పెట్టే విషయంలో, తప్పుదోవ పట్టించారని చెప్పి అతని మీద కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని కూడా బదిలీ చేశారు. మొత్తానికైతే దీని వెనక చాలా ఒక రాజకీయ కోణంలో కుట్ర జరిగింది. పోలీసుల వైపు నుంచి కూడా ఏదైనా దీన్ని వారి రాజకీయ పార్టీకి సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఒక సిఐ మీద ఇప్పటికే వేటు పడింది. ఇంకా దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏ విధంగా దీన్ని ఒక పెద్ద కుట్ర పన్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోంది.